నేనేం కాకుండానే ప్రెస్ మీట్ పెట్టిన ఇటువంటి సీఎం చేయొద్దని. సిఎల్పి మీటింగ్ రచ్చ చేస్తాను నేను. ఓటుకు నోటు దొంగకు మీరు ఎట్లా సీఎం ఇస్తాడని చెప్పి రచ్చ చేస్తాను. అందుకని బాధతో చెప్తున్నా. ఆ భయంతోనే నాకు ఇయ్యలే. కానీ సొంటోళ్ళే ఉండాలి. ఈరోజు డెవలప్మెంట్ స్టేట్ కట్రోట్ డిసిజన్స్ అనేది నడవాలి. కట్రోట్ డిసిజన్స్ నడుస్తూనే ఈరోజు బాగుపడతారు. లేకుంటే సీఎం రమేష్ గారు వస్తాడు, తెలంగాణలో మీటింగ్ పెడతారు. ఏ పార్టీ అయినా మన నాయకులను తిడతారు. మన నాయకులే, ఆంధ్ర నాయకులే గొప్ప నాయకులని బండి సంజయ్ ఆయనతో పొగుడతాడు. మరోసారి ఇందాం బండి సంజయ్ ఏమని పొగుడుతుండో సీఎం రమేష్ గురించి. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ పార్లమెంట్లో పోయి కలిస్తే చెప్పిందంట. చూడిగా ఈయన కథ చూడిగా, ఈయన కథ చూడండి ఎట్లున్నదో. వాళ్ళది వాళ్ళు పొగుడుకుంటా ఉంటే ఎందుకు చెప్పండి. ఇక మనం ఈయన కూడా బండి సంజయ్ గారు అంట, మన బండి సంజయ్ గారు అంటారు ఆయనను. ఎవరు సీఎం రమేష్ గారు ఇప్పించిండ్రంట. ఆయన చెప్పినాడు అంటే ఈ ప్రెస్ మీట్ ఆయన పెట్టించిండు అన్నట్టు. బండి సంజయ్తో ప్రెస్ మీట్ ఎవడు పెట్టించిండు? సీఎం రమేష్ పెట్టించిండు. సీఎం రమేష్తో ప్రెస్ మీట్ ఎవడు పెట్టించిండు? రేవంత్ రెడ్డి పెట్టించిండు. అంటే ఇక్కడ సెంటర్ ఫిగర్ ఎవరు? సీఎం రమేష్ అనేటోడు. వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మనల్ని బెదిరించి మన పైన మాట్లాడి మన వర్కులు చేసుకుంటా, మన మీద దందాలు చేసుకుంటా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టి రోజు బ్యాంకులలో లోన్లు ఇప్పించుకుంటా. ఏంది ఇది? కాబట్టి మనం ఇట్నే మౌనంగా వండుకుంటా పోతే ఇక దేనికి పనికిరాం. ఇంకొకసారి హైదరాబాద్కి వచ్చి ఎవరినైనా సరే సీఎం రమేష్ గారు కానీ మేఘా కృష్ణారెడ్డి గారు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి మన నాయకుల గురించి మాట్లాడాలంటే పడాలి అంత ఆ బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది తీసుకురావాలి. ఈరోజు రేపు హైదరాబాద్ ఎన్హెచ్ఆర్సీసీలో ఎంతమందిని భయపెట్టియాలో, ఎంతమందిని బెదిరియాలో అంతమందిని బెదిరిస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు చచ్చిపోయిన వాళ్ళు, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు మనం గుర్తు చేసుకోవాలి, మననం తెచ్చుకొని తెలంగాణ కోసం నిరంతరం పోరాడవలసిన అవసరం ఉంది. వచ్చే భావి తరాల కోసం